అప్పుడు ఈ ఫోన్ ఇలా ఛార్జ్ అయిపోయి ఐఫోన్ కానీ లేదా సామ్సంగ్ కానీ మీ సెకండ్ డివైస్ ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే హార్డ్ డిస్క్ హెచ్డిడీలు అయినా ఎస్ఎస్డీలు అయినా కానీ సో ఆ ఫింగర్ ప్రింట్ పొజిషనింగ్ అయితే అంత నచ్చలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫోన్ కాల్ మీ స్పీకర్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పక్కనోడికి ఈజీగా వినబడుతుంది. మెష్ లేదు కాబట్టి యూవీ గ్లాస్ అయితే వేయించుకోమాకండి. ఆ గ్లూ మళ్ళీ ఇయర్ పీస్ లోకి వెళ్ళిందంటే చాలా ఇబ్బంది పడతారు. కెమెరాస్ ఎంత బాగున్నాయో కెమెరాస్ లో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. ఫస్ట్ ఈ కాన్ చెప్పిన తర్వాత ఇంకా కెమెరాస్ ని లేపుదాం. 5,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని దీన్ని కనుక మీరు సొంతం చేసుకుంటే ఫ్లాగ్షిప్ ఫోన్ దగ్గర పెట్టుకున్నట్లే మీకు ఫీల్ ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది ఎన్ని కామెంట్స్ వచ్చాయో మోటో H50 Pro రివ్యూ కోసం. అండ్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మన ఛానల్లో లైవ్ కూడా జరుగుతుంటుంది. ఈ ఫోన్ కి సంబంధించి డౌట్స్ ఉన్నాం అండ్ ఏ ఫోన్స్ కి సంబంధించి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఆ లైవ్ లో నన్ను అడగొచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు నేను లైవ్ వస్తా, లైవ్ లో జాయిన్ అవ్వండి. రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాండ్ ఒక యూట్యూబర్ దగ్గరకు వచ్చి నువ్వు నా బ్రాండ్ ని ప్రమోట్ చేయ లేదా నా మొబైల్ ని ప్రమోట్ చేయని చెప్పడానికి మినిమం మా ఛానల్ ఒక 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండి ప్రతి వీడియో 1 లక్ష మంది 2 లక్షల మంది చూస్తా ఉంటే అప్పుడు వచ్చి ప్రమోట్ చేయరా బాబు అని చెప్పి అడుగుతారు. మన ఛానల్ నుంచి ఎవరు మనం ప్రమోట్ చేయమని అడగడు. కాబట్టి ఎవరో నాకు డబ్బులు ఇచ్చారు, ఎవరో నాకు రివ్యూని పంపించారని చెప్పి నా ఉద్దేశంలో అయితే పెట్టుకోమాకండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కమెంట్స్ చేస్తున్నారు ఇంకా డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నామని. అందుకనే ముందే చెప్తున్నా, నా సొంత డబ్బులతో నేను ఈ ఫోన్ ని పర్చేస్ చేసి రివ్యూస్ రికార్డ్ చేసి మీకు పబ్లిష్ చేస్తున్నా. అలానే ఇంకొక విషయం, ఈ ఫోన్ ని నేను జస్ట్ రివ్యూ పర్పస్ మాత్రమే పర్చేస్ చేశా. నెక్స్ట్ దీని మీద కెమెరా రివ్యూ ఒకటి అప్లోడ్ చేస్తాను. 2 రోజుల్లో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తా. ఒకవేళ ఈ ఫోన్ ఎవరన్నా కావాలి అనుకుంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, తరుణ్ తెలుగు టెక్. 30,000 రూపాయలకి నేను ఈ ఫోన్ అమ్మేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైతే 30,000 రూపాయలు జెన్యూన్ గా కొనుక్కుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. 30 సెకండ్లో మీకు అన్బాక్సింగ్ చూపించేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు క్లీన్ బాక్స్ కనబడుతుంది, ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా మోటో H50 Pro మోటో అని కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్, రైట్ సైడ్ హెలో మోటో అని కనబడుతుంది. టాప్ లో ఎంఆర్పీ ప్రైసింగ్ 42,000 రూపాయలు ఉంది, 256 GB. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 125W ఛార్జర్ ఇన్ ద బాక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మోటో అండ్ డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కూడా కనబడుతున్నాయి, హైరీస్ ఆడియో బ్యాడ్జింగ్ కూడా కనబడుతుంది. బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఫస్ట్ ఫోనే కనబడుతుంది అండ్ లోపల ఒక చిన్న బాక్స్ ఉంది. ఇందులో కేస్ ఒకటి ఇస్తున్నారు, కేస్ తో పాటు ఒక స్క్రీన్ గార్డ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పేపర్ వర్క్స్ కనబడుతున్నాయి అండ్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఒకటి కనబడుతుంది. అండ్ ఫోన్ కింద 125W ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చిన కంటెంట్స్ అయితే. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లాగా మోటరోలా ఈ బాక్స్ మీద చాలా వర్క్ చేసింది. దీంట్లో ఒక పర్ఫ్యూమ్ యూస్ చేశారు, ఒక సెంట్ ఏదో ఇందులో వేసినట్టున్నారు. బాక్స్ ఓపెన్ చేయగానే మీ రూమ్ మంచి ఫ్రాగ్రెన్స్ తో నిండిపోయింది. ఫ్రాగ్రెన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకా రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ ఉంటే స్టార్ట్ చేయాలి. 25,000లో కూడా ఛార్జర్ ని బాక్స్ లో ఎత్తేస్తున్నారు. అది సామ్సంగ్ అనుకోండి, నథింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇందులో మీకు 68W ఛార్జర్ నుండి 125W ఛార్జర్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు మీ తీసుకునే వేరియంట్ ని బట్టి. బాక్స్ కంటెంట్స్ పరంగా మాత్రం థమ్స్ అప్. అండ్ ఎలానో ఛార్జర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఛార్జర్ గురించి మాట్లాడేస్తా. ఇది కాంపాక్ట్ ఉంటుంది సైజ్ విషయంలో. గ్యాన్ ఛార్జెస్ ఉంటాయి కదా మనకి, రీసెంట్ టైమ్స్ నేను వీడియో ఒకటి చేశా. గ్యాన్ ఛార్జర్ ని పట్టుకున్నట్లే అనిపిస్తుంది, అంత కాంపాక్ట్ ఉంది, చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. కాకపోతే మరి అల్ట్రా ఫాస్ట్ అని చెప్పవసరం లేదు. నాట్ CE4 వచ్చింది, అది 5500 mAh బ్యాటరీ ఉంది. ఫుల్ ఛార్జ్ అవడానికి 27 minutes పట్టింది. ఇందులో 4500 mAh బ్యాటరీనే ఉంది, కానీ 125W ఛార్జర్ యూస్ చేస్తున్నారు. టర్బో ఛార్జర్ ఆన్ చేసే బిట్ట అయినా కానీ 27 minutes పట్టింది. నా ఎక్స్పెక్టేషన్ నేను 19 minutes 20 minutes లో ఫుల్ ఛార్జ్ చేద్దాం అనుకున్నా. మీరు క్యాజువల్ గా లంచ్ చేసుకునే టైంలో దీన్ని ఛార్జింగ్ పెట్టేసినా కానీ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. నువ్వు ఎంతసేపు తింటావురా? నేనా ఇంత అన్నం, ఇంత కూర, ఒక గ్లాసు, 2 వాటర్ ప్యాకెట్లు. 150 రూపాయలు మంది తీసుకుంటాను, ఒక గ్లాసు 2 వాటర్ ప్యాకెట్. 10 నిమిషాల్లో తినేస్తాను సార్. 10 నిమిషాల్లో తాగేస్తా సార్. 10 నిమిషాలు 10 నిమిషాలు 3 వేసేస్తాను సార్. 3 వేస్తాను. మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను, మళ్ళీ వెనక్కి తిరిగి చూడను కూడా చూడను. అదేమన్నా పడిపోయి పాము అయినా రాని పోయా అని తనేస్తాను. అదేమన్నా పడిపోయి పాము కూడా రాని పోయా అనేసి కాలుతో తనేస్తా, బొమ్మని ఎత్తేస్తాను, అమ్మని వచ్చేస్తా. జోక్స్ పార్ట్. ఇంకా బాక్స్ కంటెంట్స్ లో నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే వీళ్ళు స్క్రీన్ గార్డ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ అప్లైడ్ రావట్లేదు, బాక్స్ లో విడిగా ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీరు అప్లై చేయడానికి ట్రై చేయమాకండి, బిస్కెట్ అవుతుంది. బట్ షాప్ కి తీసుకెళ్లి నేను వేయించడానికి ట్రై చేసా, వాళ్ళకే బిస్కెట్ అయింది. మళ్ళీ 150 రూపాయలు బొక్క. దీని మీద స్క్రీన్ ప్రొటెక్టర్ మనమే వేయించుకున్నాం. సో స్క్రీన్ ప్రొటెక్టర్ పరంగా వీళ్ళు ప్రీ అప్లైడ్ తీసుకొచ్చుంటే బాగుండేది. ఇంకా ఫోన్ లుక్స్ చూసుకుంటే రేట్ సైడ్ మొత్తం మనకి లెదర్ ఫినిష్ తో వస్తుంది. ప్రీమియం లెదర్ ఫినిష్ అయితే నాకు అనిపించింది. రీసెంట్ గా మనకి Realme 12 Pro Plus ఒకటి అండ్ iQOO Neo 9 Pro ఈ 2 ఫోన్స్ కూడా లెదర్ బ్యాక్ తో వస్తున్నాయి. ఆ ఫోన్స్ కూడా నేను చెక్ చేసా, కానీ ఆ లెదర్ కి ఈ లెదర్ కి చాలా డిఫరెన్స్ నేను నోటీస్ చేసా. ఇది పట్టుకోవడానికి చాలా స్మూత్ గా ఉంది, ఏదైనా కానీ ఈజీగా మాసిపోతున్నాయి. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా సైడ్ బాడీ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. అలాయ్ మెటల్ యూస్ చేశారు. దగ్గర 40-50 వేల రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ప్రీమియం ఫోన్స్ మనం పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీల్ మనకు అనిపిస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ మనకు అనిపిస్తుంది. ప్రీమియం అనిపిస్తుంది చేతిలో. నెక్స్ట్ ఇంకా కేస్ గురించి మాట్లాడితే ఫోన్ కలర్ కి మ్యాచ్ అవుతుంది, కానీ సైడ్స్ అసలు ఇది ఏం కవర్ చేయదు, ఎందుకంటే కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి సైడ్స్ అసలు ఈ కేస్ ఏం ప్రొటెక్షన్ అవ్వదు. సో కేస్ యూస్ చేసినా కానీ ఫోన్ చాలా
చాలా జాగ్రత్తగా వాడుకోండి. పడిందంటే డిస్ప్లే ఎగిరిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. కానీ కేసు వేసిన తర్వాత కూడా లుక్స్ అయితే ఏం డ్యామేజ్ అవ్వట్లేదు, ప్రాపర్ లుకింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. అఫ్ కోర్స్ బ్యాటరీ ఏం వీళ్ళు ఎక్కువ తీసుకురాలేదు, 4500 mAh బ్యాటరీనే ఉంది. బ్యాటరీ అన్న కాబట్టి గుర్తొచ్చింది, బ్యాటరీ అంత నన్ను ఇంప్రెస్ చేయలేదు. దాని గురించి నేను మళ్ళీ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఖచ్చితంగా మాట్లాడతా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు బ్యాటరీ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇంకా డీటెయిల్ స్పెక్స్ లోకి వెళ్తే ప్రాసెసర్ గురించే మాట్లాడాలి. మెయిన్లీ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మొన్న OnePlus Nord CE4 లో ఇంప్రెస్ అయ్యాను, అదే విధంగా అదే మరి దీంట్లో కూడా నన్ను అదే లెవెల్ లో ఇంప్రెస్ చేసింది. పర్ఫార్మెన్స్ వైస్ ఎక్కడ ఈ ఫోన్ లో వంక పెట్టడానికి లేదు. కానీ BGMI ఆడేటప్పుడు 2-3 ఫ్రేమ్ డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేశాను. నాకు పర్టికులర్ గా అయితే 37 minutes దాటిన తర్వాత నుంచి ఫ్రేమ్స్ డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేశాను. కానీ అది HDR గ్రాఫిక్స్ లో అబ్జర్వ్ చేశాను. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకుంటున్నప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంచెం వామ్ అనిపిస్తుంది, అది మాత్రం క్లియర్. నేను ఏసీ వేసినప్పుడు కూడా కొంచెం వామ్ అనిపించింది. ఇంకా ఏసీ లేకుండా బయట సమ్మర్ డేస్ లో ఆడుకుంటే ఖచ్చితంగా ఫోన్ కొంచెం హీట్ అయ్యే అవకాశం అయితే ఉండిద్ది. బట్ ఫ్రేమ్స్ డ్రాప్స్ అవి మాత్రం మరి టూ మచ్ హెవీ లెవెల్లో అయితే లేవు. గేమ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ లో ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. AnTuTu స్కోర్స్ గురించి మాట్లాడితే 8 lakhs వరకు స్కోర్ చేసింది. నేను 2 సార్లు రన్ చేశా, ఏసీ ఆఫ్ చేసేసి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసాను. కొంచెం రూమ్ టెంపరేచర్ వామ్ గా ఉన్నప్పుడు నేను చెక్ చేశా, AnTuTu స్కోర్ 7,80,000 వచ్చింది. మళ్ళీ ఏసీ ఆన్ చేశాను, 8,10,000 వరకు AnTuTu స్కోర్ వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు మెన్షన్ చేసింది 8,50,000 అంతరాల. అండ్ CPU థ్రాట్లింగ్ కూడా నేను చెక్ చేశా, అరౌండ్ 93% వరకు బాగానే పర్ఫార్మ్ చేసింది. తర్వాత నుంచి థ్రాట్లింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 3D Max స్కోర్స్ కూడా నేను చెక్ చేశాను, 5,300 5,400 రేంజ్ లో అయితే రావడం జరిగింది. సో పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువ స్ట్రగుల్ అవ్వం. మల్టీ టాస్కింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చాలా యాప్స్ నేను ఉంచాను, ప్రైమ్ వీడియో కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, అండ్ ఫైనల్లీ BGMI అన్ని యాప్స్ ని మెమరీలో ఉంచుకుంటుంది. మల్టీ టాస్కింగ్ విషయంలో కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇది ర్యామ్ కాన్ఫిగరేషన్ అయితే LPDDR4X కాన్ఫిగరేషన్ తోనే వస్తుంది. స్టోరేజ్ టైప్స్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే వస్తుంది. యాక్సెప్ట్ చేయదగ్గ కాన్ఫిగరేషన్ అయితే కాదు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ పరంగా. అలానే స్టోరేజ్ పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Type-C పోర్ట్ 3.1 జనరేషన్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో అన్ని కూడా 2.2 USB 2.2 జనరేషన్ తో వస్తాయి. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే హార్డ్ డిస్క్ HDD లైనా SSD లైనా కానీ ఇది Samsung T7 1TB SSD. నేను ఈ ప్రైస్ పాయింట్స్ లో ఏ ఫోన్ కి కనెక్ట్ అవ్వడం చూడలేదు. ఇది డైరెక్ట్ గా SSD ని కూడా డిటెక్ట్ చేసింది. నేను అందుకే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ మీకు చెప్తూ ఉంటా. అలానే Type-C పెన్ డ్రైవ్స్ యూస్ చేసి కూడా డేటా ట్రాన్స్ఫర్ పెట్టి చూసాను. OnePlus Nord CE4 తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ స్పీడ్ తోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. OnePlus Nord CE4 లో UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంది. డేటా ట్రాన్స్ఫర్స్ కొంచెం బెటర్ ఉన్నాయి. ఇందులో UFS 2.2 కాబట్టి దాంతో కంపేర్ చేస్తే 2 times స్లోవర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడా, డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ నేను మాట్లాడాలనుకుంటుంది, దీనిపైన ఇయర్ పీస్ ఏదైతే ఉండిద్దో కాల్స్ మాట్లాడుకోవడానికి లేదా స్పీకర్ అనుకోవచ్చు, ఆ స్పీకర్ దగ్గర ఎక్కడ వీళ్ళు మెష్ అవ్వలేదు. ఆ మెష్ ఇవ్వకపోవడం వల్ల ఒకవేళ మీ స్క్రీన్ ప్రొటెక్టర్ వేయించుకోవడానికి బయట మార్కెట్ కి వెళ్తే UV గ్లాస్ వేస్తానంటారు, అంటే కొంచెం గ్లూ వేసి దాని మీద స్క్రీన్ ప్రొటెక్టర్ పెడతాడు, అంటే గ్లాస్ పెడతాడు. ఆ గ్లూ ఆ స్పీకర్ లోకి వెళ్ళిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ మెష్ లేదు, డైరెక్ట్ గా మనకు ఒక హోల్ లా కనబడుతుంది. మనం గోరు పెట్టినా కానీ లోపలికి వెళ్ళిపోతుంది చెయ్యి. ఆ మెష్ ఇవ్వకపోవడం వల్ల అనుకుంటా కాల్స్ మాట్లాడినా కానీ స్పీకర్ లో పెట్టకపోయినా స్పీకర్ లో మాట్లాడినట్టే మనకు అనిపిస్తుంది. నేను ఒక కాల్ చేసి చూపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను స్పీకర్లో పెట్టలా, ఇది స్పీకర్లో పెట్టినట్టు క్లియర్గా వినబడుతుంది. మనం ఫోన్ మాట్లాడుకునేప్పుడు ఈజీగా పక్కనోడికి అర్థమవుతుంది మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది. హలో 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 నేను ఇప్పుడు స్పీకర్ ఆన్ చేయాలా? హలో 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 క్లియర్గా వినబడుతుందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను స్పీకర్ ఆఫ్ చేస్తున్నా, స్పీకర్ ఆఫ్ చేస్తున్నా కానీ ఎంత క్లియర్గా మనకు వినబడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హలో 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 హలో. సో అది నా కన్సర్న్. స్పీకర్కి కొంచెం మెష్ ఇచ్చి ఉంటే కొంచెం ఆడియో అనేది అది కంట్రోల్ చేసి ఉండేదేమో. మీరు కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని కాల్స్ మాట్లాడుకునేటప్పుడు అంత ప్రైవసీ అనిపించలేదు. ఇది నేను పర్టికులర్గా ఏం అబ్జర్వ్ చేయలేదు. నేను కాల్స్ మాట్లాడుతుంటే మా ఆఫీస్లో వాళ్ళు కాల్ విన్నారు, అలా నేను ఒకసారి నోటీస్ చేస్తే క్లియర్గా వినబడుతుంది అక్కడ. ఇంకా ఫోన్ కాల్ మీ స్పీకర్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పక్కనోడికి ఈజీగా వినబడుతుంది. కొంచెం సౌండ్ తగ్గించుకొని మాట్లాడుకోండి ఒకవేళ కాల్స్ మాట్లాడాలనుకుంటే. మెష్ లేదు కాబట్టి యూవీ గ్లాస్ అయితే వేయించుకోమాకండి. ఆ గ్లూ మళ్ళీ ఇయర్ పీస్ లోకి వెళ్ళిందంటే చాలా ఇబ్బంది పడతారు. ఇందులో 6.7 inch డిస్ప్లే ఉంది, 1.5K POLED డిస్ప్లే. దీన్ని ఒకవేళ బీట్ చేయాలంటే Redmi Note 13 Pro Plus బీట్ చేసింది. అది కాకుండా ఇంక ఏ డిస్ప్లే కూడా దీని దరిదాపుల్లో కూడా రావు. క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ప్యాంటోన్ కొలాబరేషన్ ఉంది, డిస్ప్లే కూడా ప్యాంటోన్ కొలాబరేషన్ ఉంది, అండ్ కెమెరాస్ కూడా ప్యాంటోన్ కొలాబరేషన్ ఉంది. షార్ప్ ఉన్నాయి, కలర్స్ ఆన్ పాయింట్ ఉన్నాయి, ఎగ్జాక్ట్ కలర్స్ చూపిస్తున్నట్లు అనిపించింది. అండ్ ముఖ్యంగా బ్లాక్ కలర్ గురించి మాట్లాడితే ఫుల్లీ ఇంప్రెస్ అయిపోయాను నేను. డీప్ బ్లాక్ చూపించడంలో ఎక్కడ ఫెయిల్ అవ్వట్లేదు. కలర్స్ విషయంలో ఈ డిస్ప్లేకి నేను 100కి 105% ఇచ్చేస్తా, అంత బాగా చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు HDR వీడియోస్, Nord CE4 లో కూడా నేను అబ్జర్వ్ చేశా. వాస్తవంగా చెప్పాలంటే 20,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో iQOO Z9 వస్తుంది. ఎక్కడ
నేను స్ట్రగుల్ అవుతున్నా నేను చూడలేదు, స్మూత్ గా ప్లే చేసేసిద్ది 4K HDR అయినా కానీ iQOO Z9. ఇందులో ఏంటో నాకు అర్థం కావట్లా, సేమ్ ప్రాసెసర్ 7 Gen 3 ఉన్న నాట్ CE4 లో కూడా అంతే 4K HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు లాగ్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాదు. సేమ్ ఇష్యూ దీంట్లో కూడా ఉంది, 4K HDR వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు లాగ్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే నెట్ఫ్లిక్స్ HDR లేదు, అమెజాన్ ప్రైమ్ మాత్రం HD కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిస్ప్లే 2000 nits పీక్ బ్రైట్నెస్ కి సపోర్ట్ చేసింది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మనకి సరిపడా ఉంది, సఫిషియెంట్ బ్రైట్నెస్ ఉంది. పీక్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బానే ఉంది. కాన్ కింద అయితే నాకు ఇక్కడ అనిపించలేదు. కానీ ఈ బ్రైట్నెస్ మీరు గేమ్స్ ఆడేటప్పుడైనా లేకపోతే వీడియోస్ ఏమైనా స్ట్రీమ్ చేస్తున్నప్పుడైనా 50% లోపల ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నట్లు అనిపించట్లేదు. 20 నుంచి 50% మధ్యలో మీరు ఎంత బ్రైట్నెస్ పెట్టుకుంటున్నా కానీ ఆల్మోస్ట్ ఒకేలా అనిపిస్తుంది. అండ్ 70% పైబడి పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే కొంచెం బ్రైట్నెస్ విజిబిలిటీ అయితే ఎక్కువ అనిపిస్తుంది. మేబీ POLED ప్యానల్ కాబట్టి మనకు అలా అనిపిస్తుందేమో. అలానే ఇందాక నేను చెప్పినట్లు ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే యాక్యురేట్ గా పనిచేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. మీరు లైట్ గా టచ్ చేసినా కానీ ఈజీగా అన్లాక్ అవుతుంది. కానీ ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పొజిషనింగ్ నచ్చలేదు. ఫుల్ హ్యాండెడ్ గా యూస్ చేయాలనుకుంటే ఫోన్ ఇలా పట్టుకుంటాం, కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి ఇలా ఉండదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫోన్ ఇలా కింద జారేసుకొని అప్పుడు ఇలా అన్లాక్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫింగర్ ప్రింట్ పొజిషనింగ్ అయితే అంత నచ్చలేదు, గుర్తుపెట్టుకోండి. సో డిస్ప్లే గురించి అర్థమైంది కదా, ఇప్పుడు స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకొని డాల్బీ అట్మాస్ యూస్ చేయొచ్చు, బట్ డాల్బీ అట్మాస్ ఫీచర్ అయితే దీంట్లో ఉంది. స్పీకర్ అవుట్పుట్ గురించి మాట్లాడితే లౌడ్ ఏం లేదు, మంచి డీసెంట్ సౌండ్ అయితే వస్తుంది. టూ లౌడ్ అయితే లేదు, టూ లౌడ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. వచ్చే స్పీకర్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది, కానీ టాప్ నుంచి అంటే ఇయర్ పీస్ నుంచి ఏదైతే సౌండ్ వస్తుందో అది ఎక్కువ రావట్లా. 25-30% మాత్రం వస్తుంది, మిగతా 70% బాటమ్ నుంచి వస్తుంది. మంచి ప్రీమియం సౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక్క విషయం, వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. వీడియో ఎక్కడ వరకు చూస్తున్నారంటే కంటెంట్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. నా 100% ఎఫర్ట్స్ వీడియోలో పెడుతున్నాను. కంటెంట్ నచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 50,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కి చాలా దగ్గరలో ఉన్నాను. నెక్స్ట్ 100K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకుని కూడా వర్క్ చేస్తా. ఇంకా చాలా హార్డ్ వర్క్ చేస్తా, అన్ని ఫోన్స్ తెప్పిస్తాను. జెన్యూన్ వీడియోస్ అప్లోడ్ చేసి మాత్రమే మిమ్మల్ని సబ్స్క్రైబ్ అడుగుతా. సో సబ్స్క్రైబ్ అవ్వండి. లాట్ మోర్ వీడియోస్ ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి మీ ముందు తీసుకొస్తూ ఉంటా. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఎక్కువ మంది అడుగుతుంది నెట్వర్కింగ్. మోటరోలా ఫోన్స్ లో నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని. మన లొకాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటాయి, అండ్ నెట్వర్క్ ఆపరేటర్స్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటాయి. రైట్ నౌ నా లొకాలిటీ విజయవాడ. నేను జియో సిమ్ యూస్ చేశాను దీంట్లో. ఎప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా 5G అనేది స్టాండ్ అలోన్ మీద అలానే నిలబడి ఉంది. 5G డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేయలేదు. సో 5G బ్యాండ్స్ లో లో ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ అన్ని బ్యాండ్స్ దీంట్లో ఉన్నాయి, అన్ని బ్యాండ్ విడ్స్ కి సపోర్ట్ చేసింది. అండ్ కాల్స్ కూడా నేను ఎక్కడ డిస్కనెక్ట్ అయినట్లు నేను ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్ కి సైడ్స్ కూడా మనకి యాంటెనా బ్యాండ్స్ ఉంటాయి. సో సిగ్నల్స్ పరంగా సిగ్నల్ రిసెప్షన్స్ పరంగా ఎక్కడ ప్రాబ్లం లేదు. పవర్ బటన్ కింద ఇంకొక మైక్రోఫోన్ ఇచ్చారు. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి ఉండిద్ది, బాటమ్ లో మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఒకటి కనబడిద్ది, అండ్ సైడ్స్ ఇంకొక థర్డ్ మైక్రోఫోన్ ఉంది. మొత్తం 3 మైక్లు ఉన్నాయి దీంట్లో. కాల్స్ అయితే క్రిస్టల్ క్లియర్ గా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ వైఫై స్పీడ్స్ కూడా అప్ టు ద మార్క్ ఉన్నాయి, లేటెస్ట్ అని చెప్పాలి. వైఫై 6E అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీలో కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. అండ్ దీంట్లో NFC ఫీచర్ ఉంది. NFC ఫీచర్ ఈ రీసెంట్ టైమ్స్ లో ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. అండ్ నెక్స్ట్ ఇంకా హ్యాప్టిక్స్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది 3 యాక్సిస్ హ్యాప్టిక్స్ తో వస్తున్నాయి. మీరు ఏదైనా టాగల్స్ ఆన్ చేసుకున్నప్పుడు, ఆఫ్ చేసుకున్నప్పుడు, గేమ్స్ ఆడుకునేటప్పుడు మంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మీరు ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ అండ్ UI గురించి మాట్లాడుకుందాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది, అండ్ మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తో వస్తుంది. వీళ్ళు ప్రామిస్ చేసేది 3 years వరకు Android అప్డేట్స్ వస్తాయి, అండ్ 15, 16, 17 వరకు వచ్చింది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మాత్రం 4 years వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే మోటరోలా నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంత ఫాస్ట్ గా వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా కొంచెం లేట్ చేసింది మోటరోలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా ఫేవరెట్ సెగ్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సింగిల్ కెమెరా ఉండిద్ది. మొత్తం ఈ 4 కెమెరాస్ కూడా ఫంక్షనల్ కెమెరాస్, ఒకటి కూడా యూజ్లెస్ కెమెరా అన్నట్లు నాకు అనిపించలా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్త్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇన్ డీటెయిల్ గా దీని గురించి మాట్లాడే ముందు ఒకే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇస్తాను కెమెరాస్ కి. ఈ ప్రైస్ పాయింట్స్ లో దీనికి మించిన కెమెరాస్ అయితే లేవు. ఇన్ఫాక్ట్ Realme 12 Pro Plus అని చెప్పి అనుకుంటున్నాం కదా, దానికంటే ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ చేస్తుంది. కెమెరాస్ ఎంత బాగున్నాయో కెమెరాస్ లో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది. ఫస్ట్ ఈ కాన్ చెప్పిన తర్వాత ఇంకా కెమెరాస్ ని లేపుదాం. సో ఈ ర్యామ్ ప్రాబ్లం వల్ల ఏమో గానీ కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు లాగ్ అవుతుంది. ఫోటో మోడ్ నుండి పోర్ట్రేట్ మోడ్ కి, పోర్ట్రేట్ మోడ్ నుండి వీడియో మోడ్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు టైం తీసుకుంటుంది, కొంచెం లాగ్ అయినట్లు అనిపిస్తుంది. అండ్ ఫోటో తీసిన తర్వాత మినిమం ఒక 2 seconds పడుతుంది రెండో ఫోటో క్యాప్చర్ చేయాలనుకుంటే. అండ్ మూడోది పోర్ట్రేట్ షాట్స్ లో 24mm కి, 35mm కి, 50mm కి, 85mm కి ఒక్కొక్క ఫోకల్ లెంత్ కి మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు 50mm లో ఒక్కొక్కసారి, 85mm లో ఒక్కొక్కసారి కెమెరా అన్ఎక్స్పెక్టెడ్ గా క్విట్ అయిపోతుంది, అంటే ఫోర్స్ క్విట్ అయిపోతుంది. యాప్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం యాప్ ఓపెన్ చేయాలి. అప్పుడు మళ్ళీ 85mm దగ్గర, 50mm దగ్గర అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నాకు తెలిసి అది ఒక బగ్ అయి ఉండొచ్చు. అండ్ కెమెరా యాప్ లో కూడా లాగ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తే బాగుండు. నేను కెమెరాస్ ఎంత ప్యాషనెట్ గా చెక్ చేస్తాను, అన్ని విధాలా చెక్ చేసా. డే లైట్ కండిషన్ లో ఎంత ఇంప్రెస్ చేస్తుందో, లో లైట్ కండిషన్ లో కూడా ఈ ఫోన్ అంతే ఇంప్రెస్ చేస్తుంది. మీరు డబ్బా అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నేను నా చేతిలో ఫీల్ అయింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. రేర్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ప్రైమరీ
ప్రైమరీ కెమెరా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది. మాక్సిమం 30x వరకు మీరు ఫోటోస్ ని జూమ్ చేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ 30x లో అంత డీటెయిల్స్ ఏం కనబడట్లేదు, కానీ 2x 3x లో మాత్రం అల్టిమేట్ ఫోటోస్ వస్తున్నాయి నార్మల్ ఫోటో మోడ్ లోనే. అండ్ ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. మీరు జూమ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం స్టేబుల్ షాట్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అదే ప్రైమరీ కెమెరా నైట్ టైమ్ ఎక్సలెంట్ వర్క్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే లైట్ ఇంటేక్ చాలా బాగుంది. మీరు వీడియోసే రికార్డ్ చేసుకోండి, ఫోటోసే రికార్డ్ చేసుకోండి. లైట్ ఇంటేక్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి లైట్ కండిషన్ తీసుకునిద్దని చెప్పని. దానికి కారణం దీని అపర్చర్ f1.4 తో వస్తుంది. ఈ ప్రైస్ లో ఏ ఫోన్ అయినా మీరు తీసుకోండి, అపర్చర్ f1.8 ఉండిద్ది. దీంట్లో అపర్చర్ f1.4 ఉంది. అపర్చర్ f1.8 ఉంది అనుకోండి, మీకు ఈ డైరెక్షన్ లో మాత్రం లైట్ వచ్చింది. అపర్చర్ f1.4 ఉంటే ఇంకొంచెం వైడర్ గా ఉండిద్ది కాబట్టి లైట్ ఇంటేక్ ఇంకొంచెం పెరిగిద్ది. సో బెటర్ లైట్ ఇంటేక్ తో బెటర్ షాట్స్ ఈ ఫోన్ క్యాప్చర్ చేయగలదు. మొత్తం మంచి ఫోకల్ లెన్స్ ఇచ్చారు. ఈ ఫోకల్ లెన్స్ మీరు పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ వర్క్ చేస్తున్నాయి. నేను పోర్ట్రేట్స్ విషయంలో చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ దీంతో పాటు ఏఐ ఫోటో ఎన్హాన్స్మెంట్ అని చెప్పని కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు దీంట్లో. ప్రాసెసింగ్ దీంట్లో ట్రెమండస్ వర్క్ అని చెప్పాలి. ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు ప్రాసెస్ అవ్వక ముందు ఫోటో ఒకలాగా ఉంటుంది, అండ్ ఫోటో తీసిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఏఐ ఎన్హాన్స్మెంట్ చేసిన తర్వాత ఫోటో చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ లో మనం ఇంప్రెస్ అవుతుంది. కొన్ని కెమెరా శాంపిల్స్ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. కెమెరాస్ గురించి ఎక్కువ మాట్లాడను, నేను డెడికేటెడ్ గా కెమెరా రివ్యూ చేసి ఏఐ డిపార్ట్మెంట్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పనేది ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 రోజుల్లో మన ఛానల్లో ఈ ఫోన్ కి సంబంధించి డెడికేటెడ్ కెమెరా రివ్యూ వచ్చింది. ఒకవేళ కెమెరాస్ మీద మీరు మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఎక్కువ చూడట్లా కెమెరా రివ్యూ ఏంటో, కెమెరా రివ్యూ చూడండి, కొంచెం నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోండి, కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోండి. ఈ కెమెరాస్ విషయంలో ప్యాంటోన్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. ప్యాంటోన్ కొలాబరేషన్ వల్ల అనుకుంటా కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. మీరు ఆర్టిఫిషియల్ ప్రొడక్ట్స్ ఏమన్నా క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం కొంచెం కలర్స్ మరీ ఓవర్ గా చూపిస్తుంది, అది పక్కకు పెట్టండి. నేచురల్ గా మీరు హ్యూమన్స్ ని క్యాప్చర్ చేస్తే మాత్రం స్కిన్ టోన్స్ కానివ్వండి, హెయిర్ కలర్స్ కానివ్వండి, మొత్తం నేచురల్ గా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ప్యాంటోన్ బ్యాడ్జింగ్ కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పాలి, ప్యాంటోన్ వాళ్ళ కొలాబరేషన్. ఇంకా వీడియో శాంపిల్స్ గురించి మాట్లాడితే రేర్ సైడ్ కెమెరా 4K 30 FPS లో మాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 4K 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి కూడా ఫ్రంట్ 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంక ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడను, మళ్ళీ ఇక్కడే అంతా చెప్పేసి మళ్ళీ మీరు కెమెరా రివ్యూ చూడలు. అండ్ ఫైనల్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పేసా 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 125 వాట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ టైమ్స్ చూసుకుంటే ఛార్జింగ్ స్టార్టింగ్ లో మాత్రం చాలా ర్యాపిడ్ గా ఛార్జ్ అవుతుంది. 1 minute లో 6% ఛార్జ్ అయింది. 0 to 6% జస్ట్ 1 minute లో ఛార్జ్ అయిపోయింది. 10 minutes లో 52% ఛార్జ్ అయింది. 15 minutes లో 71% ఛార్జ్ అయింది. 100% ఛార్జ్ అవ్వడానికి 27 minutes పట్టింది. 20 minutes దగ్గరలో ఫుల్ ఛార్జ్ అయిపోయి ఉంటే చాలా బాగుండేది. అలానే ఛార్జింగ్ పరంగా ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ 128GB వేరియంట్ ఫోన్ తీసుకున్నా కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇక్కడ ఒకసారి పెట్టి చూపిస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ వైర్లెస్ ఛార్జింగ్ యూస్ చేసుకోవాలనుకుంటే మీరు ఫోన్ కేసు ఏం తీయాల్సిన అవసరం లా, కేసు వేసుకొని నేను చెక్ చేసా, వైర్లెస్ ఛార్జింగ్ అయితే పనిచేస్తుంది. అండ్ అలానే ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. ఒకవేళ సామ్సంగ్ ఫోన్ కానీ ఐఫోన్లు కానీ ఏమన్నా రివర్స్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు రివర్స్ ఛార్జ్ చేయాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి పవర్ షేరింగ్ అని చెప్పిన ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు టర్న్ ఆన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఫోన్ ఇలా ఛార్జ్ అయిపోయింది. మీ సెకండ్ డివైస్ ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇలా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ ప్రైస్ పాయింట్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ రెండు కూడా నేను చాలా ఇంప్రెస్ చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్, ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో చెప్పాల్సింది నేను మర్చిపోయా. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీరు వాటర్ లో పెట్టి కెమెరాస్ యూజ్ చేయండి, లేకపోతే వీడియోస్ రికార్డ్ చేసుకోండి, లేదా ఫోన్ కడుక్కోండి, ఏమైనా చేయండి, వాటర్ లో ఫుల్ ఫ్లెడ్జ్ కి ఇది సర్వైవ్ అవ్వగలదు. IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా అన్ని ఫీచర్స్ చెప్పాను కదా, NFC చెప్పా, ఎయిర్ బ్లాస్టర్ చెప్పా, డాల్బీ అట్మోస్ చెప్పా, 5G స్పీడ్స్, 5G బ్యాండ్స్ అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. అండ్ ఈ ఫోన్ ఎవరైనా కావాలనుకుంటే ఇందాక నేను చెప్పాను కదా 30,000 రూపాయలకి ఎవరికైనా ఇచ్చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో తరుణ్ తెలుగు టెక్ అనే హ్యాండిల్ కి మెసేజ్ చేయండి, రెస్పాండ్ అయ్యి ఈ ఫోన్ కొరియర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Moto Edge 50 Pro కి సంబంధించి నా ఇన్ డీటెయిల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.